సన్నిధానంలో దేవుడు మన తల్లిదండ్రులను జతపరిచి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి, కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము కాబట్టి, దేవుని సన్నిధానంలో మగపిల్లడినైనా ఆడపిల్లనైనా మరి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో భారంతో నా కుమార్తె ఇలాగ చదవాలి, నా కుమారుడు ఇలాగా చదవాలి, నా కుమారుడు ఆరోగ్యంగా ఉండాలి, నా కుమారుడు అందరి దగ్గర మంచివాడుగా ఉండాలి అని వారు లేనివారైనా బలహీనులైనా మనలను ఎంతగానో ప్రేమించి మన జీవితంలో కావలసినవన్నిటిని కూడా తండ్రి మన కోసం సమకూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఇంత ఐశ్వర్యముతోని ఆరోగ్యముతోని ఉన్నత స్థానంలో ఉన్నామంటే దీని వెనకాతల మనలను కన్న తల్లిదండ్రులు మనలను ఎంతగానో ప్రేమించి మనకు కావలసినవన్నిటిని సమకూర్చారు. కాబట్టే అందుకు మన తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, వారు చెప్పిన మాట విన్నప్పుడు, వారు మన మేలు కోరిన వారు, మనం బాగుపడాలని కోరిన వారు, మన ఎడల బాధ్యతాభారము కలిగిన వారు, మనము బాగుంటే మనలను చూసి సంతోషించాలని ఆశ కలిగిన వారు. కాబట్టి అట్టి తల్లిదండ్రులను గౌరవించి వారు మాటలు విని ఆ ప్రకారము జీవించినప్పుడు దేవుడి మాట విన్నవారు చెడిపోయిన వారు ఎవరు లేరు, తల్లిదండ్రుల మాట విన్నవారు చెడిపోయిన వారు ఎవరు లేరు. అలాగే దేవుడు